సంధ్య థియేటర్లో పుష్ప 2 మూవీ చూసేందుకు వచ్చి తొక్కిసలాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదు. అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 72 గంటలు గడుస్తున్నా ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడు శ్రీతేజ. దీంతో అతని కుటుంబంలో ఆందోళన నెలకొంది. తొక్కిసలాట్లో ఇంటర్నల్ గా మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అవడంతో ఆరోగ్యం విషమించిందంటున్నారు డాక్టర్లు. బ్రెయిన్, లివర్, కిడ్నీ, ఇతర ఆర్గాన్స్ కు ఆక్సిజన్ అందడం లేదని కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తోంది. రేవతి మృతి, శ్రీతేజ ఆరోగ్యం ఇంకా కోరుకోకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటకు గురైన శ్రీతేజ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రసన్న, ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోకి వెళ్ళిన సందర్భంలో జరిగిన తొక్కిసలాటలు ఇప్పటికీ రేవతి మృతి చెందింది. కొడుకు కుమారుడు శ్రీతేజ ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారు. ఈ రోజుతో 72 గంటలు గడుస్తుంది. ఇంకా వైద్యులు మాత్రం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో అంటే తొక్కిసలాట జరిగిన సందర్భంలో పోలీసులు సిపిఆర్ చేయడంతో ఓన్లీ హార్ట్ వరకు మాత్రమే ఆక్సిజన్ వెళ్ళింది, లంగ్స్ వరకు మాత్రమే ఆక్సిజన్ వెళ్ళింది. మిగతా ఆర్గాన్స్ ఆక్సిజన్ వెళ్ళకపోవడంతో ఇంకా విషమంగానే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. అయితే తాజాగా కుటుంబ సభ్యులు శ్రీతేజకు సంబంధించినటువంటి వైద్యులను కలిసిన సందర్భంలో మిగతా అవయవాలకు సంబంధించినటువంటి అంటే పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తున్నాం, ఇంకా ట్రీట్మెంట్కి అయితే సహకరించడం లేదు, విషమంగానే ఉంది అని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించిన పరిస్థితి. అయితే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన టీం పుష్ప 2కు సంబంధించినటువంటి చిత్ర యూనిట్ కూడా ఆరా తీస్తుంది. డైరెక్టర్ సుకుమార్ సార్ నేతృత్వంలో ఆ బృందం కూడా ఇప్పటికే కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వైద్య ఖర్చులు కూడా పూర్తిగా మేమే భరిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ మరోసారి అల్లు అర్జున్తో పాటుగా డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడ అవ్వాలని చెప్పి అప్పుడు చిత్ర బృందమే కాదు అటు అభిమానులు కూడా కోరుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో ఆ కుటుంబానికి తీవ్రని విషాదం మిగిల్చింది. ఓవైపు భార్య మృతి చెందడం, ఇంకా కుమారుడు 3 రోజులు గడుస్తున్నా కూడా కోలుకోకపోవడం ఆ కుటుంబంలో తీవ్ర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఈరోజు కీలకమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మరోసారి స్పందించారు అల్లు అర్జున్. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట్లో శ్రీతేజ తల్లి రేవతి మృతి చెందారు. ఇప్పటికే ఆమె మృతి పట్ల నటుడు అల్లు అర్జున్ తన సంతాపం వ్యక్తం చేశారు. ఇక 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. శ్రీతేజ వైద్య ఖర్చులు సైతం భరించనున్నట్లు ప్రకటించారు. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను. అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాము.